ఈరోజు మా ఇంట్లో చేపల కూర వండుతున్నారు. సో మా మమ్మీ చేపలు క్లీన్ చేస్తుంది. ఇలా వాళ్ళు కడిగిచ్చిన తర్వాత కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. మా మమ్మీ దొడ్డుప్పుతో నీట్గా క్లీన్ చేస్తుంది. సో దాట్ ఆ పులుసులు వెళ్ళిపోవాలి. ఫస్ట్ పచ్చిమిర్చి, గరం మసాలా, కరివేపాకు, జీలకర్ర మెంతుల పొడి, పసుపు, షాజీరా నాన్ వెజ్కి వాడతాం, దొడ్డుప్పు, కారం, కాల్చిన ఉల్లిపాయ పేస్ట్, పచ్చి ధనియాలు, వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అండ్ చింతపులుసు, మంచిగా పిసికిన చింతపులుసు అండ్ బాగా గడిగిన చేప ముక్కలు. చాలా తెల్లగా గడిగింది మా మమ్మీ ఈరోజు. సో బాండి పెట్టుకున్నాం, మనం స్టవ్ ముట్టించుకున్నాం. మేము విజయ గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతాం. గ్రౌండ్నట్ ఆయిల్ వాడడం వల్ల బాగుంటుంది టేస్ట్ చేపల పులుసు. సో గ్రౌండ్నట్ ఆయిల్ వాడుతున్నాం. సో గ్రౌండ్నట్ ఆయిల్ అందుకే వాడుతున్నాం మేము. కొన్ని నీళ్ళు కొట్టుకోవాలి గ్రౌండ్నట్ ఆయిల్ వాడినప్పుడు. సో దాట్ ఆ స్మెల్ వెళ్ళిపోతుంది మనకి. గ్రౌండ్నట్ ఆయిల్ టేస్ట్ అనేది స్మెల్ అనేది పోతుంది. ఫస్ట్ షాజీరా వేసుకున్నాం. అవి కొంచెం వేగాలి. వేగిన తర్వాత మనము మంచి కచ్చపచ్చ దంచి పెట్టి ధనియాలు, వెల్లుల్లి ముద్ద వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి. నూనెలో కొంచెం అవి కలవాలి నూనెకి, దాంతో టేస్ట్ వస్తుంది. తర్వాత మంచిగా గ్రౌండ్ చేసుకున్న కాల్చిన ఆనియన్ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది కూడా మంచిగా నూనెలో మిక్స్ అయిపోవాలి. సో దట్ మనకి ఆ స్మెల్ అనేది తెలుస్తుంది. ఫస్ట్ కొంచెం పసుపు వేసుకుందాం, కలిపేసి కరివేపాకు మంచిగా 2-3 రెబ్బలు వేసుకోవాలి. ప్లస్ ఉప్పు తగినంత వేసుకోండి. మేము దొడ్డుప్పు వాడతాం, ఎందుకంటే చేపలకి బాగుంటుంది టేస్ట్. కారం మేము మినిమం వాడతాము. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు, 5 స్పూన్ల కారం వాడతాం. మీకు తగినట్టు వాడుకోండి. కారం వేసిన తర్వాత కారం మంచిగా కలుపుకోవాలి. నూనెలో మంచిగా కలవాలి. అది ఉల్లిపాయలు అవన్నీ వేసినాం కదా, ఆ పేస్ట్తో పాటు మంచిగా కలిసిందనుకో ఇట్లా నూనె బయటకు వస్తుంది. దాని తర్వాత చేపలు వేసుకోవాలి. చేపలు మంచిగా కడిగినాం కదా, మంచిగా వేసుకొని ఫస్ట్ ఒక్క సెకండ్ ఆగి మంచిగా కలుపుకోవాలి. మొత్తం ఆ చేపలకు ఉన్న కారము, మసాలాలు మొత్తం అన్నీ మంచి కలిసేటట్టు మంచి కలుపుకోవాలి. చేపలు ఫస్ట్ కలుపుకున్నది కరెక్ట్, ఎందుకంటే తర్వాత అది కలపడానికి వీలుండదు. చేపలు చాలా డెడికేట్ ఉంటాయి. సో అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడే కలిపేసి మంచిగా విడివిడిగా పెట్టి మూత పెట్టేసాలి. జర దమ్ ఆడనియాలి. దానికి దమ్ పెట్టేసినాక తీసి ఒకసారి ఊపాలి. కలపనికి ఉండదు ఇక్కడ ఛాన్స్, ఎందుకంటే ఇవి పెంక కత్తుకుంటాయి. కాబట్టి మంచిగా ఊపేసి పెట్టినామనుకో ఉంటాయి అట్లా. మళ్ళీ దమ్ పెట్టుకొని తీసిన తర్వాత ఈసారి చింతపులుసు పోస్తాం మనం. చింతపులుసు మంచిగా పోసేసేయాలి. చింతపులుసు పోసి ఈసారి మనకు కలుపుకునే ఛాన్స్ ఉంటుంది. మంచిగా కలుపుకొని మంచిగా ముక్కలకి పులుసు పట్టనియాలి. మంచిగా కలుపుడు అంటే చికెన్ కలిపినాడు కలపొద్దు, నార్మల్ కలపాలి. జస్ట్ అట్లా కదిలియాలంటే ముక్కల్ని కలిపేసి మంచిగా మూత పెట్టి దమ్కి నూనె పైకి వచ్చేదాకా మరగబెట్టుకోవాలి. నూనె పైకి వచ్చిందనుకో తర్వాత మిరపకాయలు మనం ఘాట్లు పెట్టుకున్నాక స్టార్టింగ్లో అవి వేసేయాలి. మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత గరం మసాలా, దానికి తోడు జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాక జర కలిపేసి మంచిగా కలిసినాక ఎట్లా నీళ్ళు ఉంది కాబట్టి మంచిగా కలిసే పొడి మూత పెట్టేసుకొని తీసుకోవాలి. కథం లాస్ట్ డెకరేషన్ కోసం కొత్తిమీర అనుకుంటాం, కానీ దాంతోనే మంచి టేస్ట్ వస్తుంది. కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. కొత్తిమీర వేసుకొని ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని తీసినామనుకో, సిమ్లో పెట్టుకోవాలి, హైలో పెట్టద్దు. సిమ్లో పెట్టేసి మంచిగా తీస్తే అయిపోయి.